6 స్కీములు అంటూ ఇలా ప్రజలందరినీ అన్ని వర్గాలను అబద్ధాలతో అటు ఉద్యోగులైతేంది, ఇటు శ్రామికులైతేంది, కర్షకులైతేంది, కార్మికులైతేంది 6 స్కీములు ఇలా 420 హామీలతోని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని వర్గాలను ఆ స్కీములు పక్కన పెట్టి స్కామ్లతోని పిఆర్ స్టంట్లతోని ముందుకు పోతుంది. అదేవిధంగా ఇలా 2 లక్షల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండరు అంటూ నిరుద్యోగులను ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా కూడా అబద్ధాలతో నిరుద్యోగులను మోసపుచ్చి ఇలా 6 నెలలు ఇలా ఏదైతే గురుకులాల్లో ఇలా ఏదో జాబ్ కోసం వచ్చి కాళ్ళు మొక్కి జోలు పెట్టి అడిగినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నిరుద్యోగులను నిట్టనిలున ముంచి వారికి ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎగ్జామ్లను రాయించి ఆ కేవలం సర్టిఫికేట్లు ఇచ్చి మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ఇలా మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అంటూ ఇలా ముందుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు నిట్టనిలుగా ముంచడం ఏదైతే ఉందో దానిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తు అరెస్టులను ఇలా పెద్దపల్లిలో చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆనాడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మేము చూసాము, ఎందుకంటే 4 రోజుల ముందు 5 రోజుల ముందు ముందస్తు అరెస్టులను మళ్ళీ ఈరోజే అర్ధరాత్రి అరెస్టులను కూడా చూస్తున్నాము. కేవలం ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే నిరుద్యోగ సమస్య పైన గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు టీఎస్పీఎస్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ వచ్చినటువంటి 6 నెలలైనా కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకొని ఉద్యోగాలకి అజ్జేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముందస్తు అరెస్టు ఇది ఏంది ప్రజాపాలన, ఆ పాలన ఈ పాలన అని చెప్పి మళ్ళా ఏదైతే ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో అట్లానే ఇది అరెస్టుల నుంచి ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.